ఒక చిన్న గ్రామంలో వరుణ్ అనే పిల్లవాడు ఉండేవాడు. వరుణ్కి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. కానీ అతని దగ్గర సరైన రంగులు కానీ కాగితాలు కానీ ఉండేవి కావు. ఒకరోజు పాతకోట దగ్గర ఆడుకుంటుండగా అతనికి ఒక మెరుస్తున్న బంగారు రంగు పెన్సిల్ దొరికింది. వరుణ్ ఆ పెన్సిల్ తో సరదాగా నేల మీద ఒక యాపిల్ బొమ్మ గీశాడు. అంతే మరుక్షణమే ఆ బొమ్మ మాయమై ఒక నిజమైన ఎర్రటి యాపిల్ పండులా మారింది. వరుణ్ ఆశ్చర్యపోయాడు. ఇది మాయా పెన్సిల్ అని అతనికి అర్థమయ్యింది. వరుణ్ ఆ పెన్సిల్ తో తన కోసం మంచి బట్టలు బొమ్మలు గీసుకోవచ్చు. కానీ అతను అలా చేయలేదు. వాళ్ళ ఊరిలో నడవలేని ఒక తాతయ్య కోసం ఒక చక్రాల కుర్చీని గీశాడు. ఆకలితో ఉన్న జంతువుల కోసం ఆహారం గీశాడు. పిల్లలు ఆడుకోవడానికి ఒక అందమైన పార్కుని గీశాడు. అతను గీసిన ప్రతిదీ నిజమై ఆ ఊరు ముఖ చిత్రాన్నే మార్చేసింది. వరుణ్ స్వార్థం లేకుండా చేసిన ఈ పనుల వలన ఆ మాయా పెన్సిల్ శక్తి ఇంకా పెరిగింది. ఆ ఊరు ప్రజలందరూ వరుణ్ణి మాయా చిత్రకారుడు అని పిలుచుకుంటూ సంతోషంగా జీవించారు. మన దగ్గర ఉన్న అద్భుతమైన శక్తిని ఇతరుల మేలు కోసం ఉపయోగిస్తే ఆ ఆనందం రెట్టింపవుతుంది.